ఇవాళ దేశంలో అంటే మీరు పార్లమెంట్ ఎన్నికలు గెలిచి ప్రధానిగా మోదీని మరోసారి గెలవడం కన్నా ఇవాళ ఢిల్లీని గెలవడాన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవాళ సెలబ్రేషన్స్ అవన్నీ చూస్తుంటే మాత్రము ఢిల్లీ పీఠాన్ని గెలవడాన్ని సెలబ్రేషన్స్ ముందుగా అందరికీ నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ రావు గారికి, రవి గారికి, మీకు ముఖ్యంగా అందరికీ నమస్తే. సరే, ఏదేమైనప్పటికీ కూడా సరే ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేముందండి, దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎస్, కాకపోతే కొన్ని విషయాలు మనం చాలా చూడాల్సిన అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మొత్తం మీరు ఇమేజ్ చూసుకున్నట్టయితే ఆ వాస్తవంగా నేను కూడా యూత్ గా ఉన్నప్పుడు అన్నా హజారే గారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిని నేను వాస్తవంగా. అంటే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి ఈ దేశంలో అవినీతిని నిర్మూలిస్తాం, దానికోసము యువకులందరూ, విద్యావంతులందరూ, మేధావులందరూ ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి అని అయితే నినాదంతో ఆయన ఫేమస్ అయ్యి వచ్చారో, ఏ ప్లాట్ఫామ్ తో ఆయన ఎదుగుతూ వచ్చారో మొత్తం ఆ కంప్లీట్ సిచ్యువేషన్ మారిపోయింది. కానీ ఆ పార్టీ మొత్తం అంటే ఏ ఏ సిద్ధాంతం మీద, ఏ బేస్ మీద అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజు నిలబడిందో, ఈ రోజు కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళ ఆల్మోస్ట్ సగం మందికి పైగా క్రిమినల్స్ కే కేసులు ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకరు మర్డర్ కేసులు, ఇంకో కేసులో వస్తున్నారు. సాక్షాత్ పార్టీ అధినేత లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్ లో దొరుకుతా ఉన్నారు. అలాగా ఈ విధంగా చూసుకుంటే పోతే కంప్లీట్ గా అవినీతి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక భీమ్ టీం కింద కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతి పరంగా మారిందో మరి అంతే మీకేం మేము తక్కువ కాదు అంటూ వీళ్ళు కూడా అంతే అవినీతిగా మారడం అనేది ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సరే, ఒక రాజకీయాలు ఎలక్షన్స్ అన్న తర్వాత ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది నేను అంటలేను సార్ వాస్తవంగా. ఎస్, మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ ఇప్పుడు వేరే స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీకి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఓటర్స్ చిన్న నియోజకవర్గాలు కూడా, ఆ చిన్న నియోజకవర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కంటోన్మెంట్ లాంటి ఏరియాస్ చూసుకోండి మీరు, మార్జిన్ విక్టరీ ఎంత 2000 ఓట్లే, పెద్ద విక్టరీ ఏం కాదు. అక్కడ గెలిచింది ఆప్ క్యాండిడేట్, గెలిచింది ఓన్లీ 2000 ఓట్స్ మెజారిటీతో. అట్లా గెలిచిన సీట్లు కూడా బోల్డ్ ఉన్నాయి బేసికల్లీ. కాబట్టి సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ చేయడం కన్నా ఢిల్లీలో దేశ రాజధానికి సంబంధించినటువంటి, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వ్యక్తులు, అన్ని రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు డిఫరెంట్, అంటే అన్ని ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. దేశవ్యాప్తంగా ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి. కేజ్రీవాల్ ని వద్దనుకున్నారా? చెప్తాను, నేను ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్, ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు రాష్ట్రం తెలంగాణలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే తమిళనాడులో లాంటి పెద్ద రాష్ట్రాల్లో గెలిచి ఎన్నో సంవత్సరాల తప్పటి రాజ్యం చేసినటువంటి పార్టీలు ఈ రోజు ఈ పక్క రాష్ట్రాల్లో విస్తరించడానికి ఇబ్బంది పడుతున్నాయి గత ఎన్నో సంవత్సరాలుగా. 70 సీట్లు, కేవలం 70 సీట్లు ఉన్నటువంటి ఒక ఢిల్లీ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తా ఉంటది. నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోతే అక్కడ పోటీ చేస్తా ఉంటది. దీని వెనుకున్నటువంటి మర్మం ఏంది, దీని వీళ్ళకి వస్తున్నటువంటి ఫండింగ్ ఏంది, ఈ మూలాలను ఏ మీడియా చూపించదు, ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తారు, ఎందుకంటే అంత లేదు. పంజాబ్ లో గెలవడం అన్నది సామాన్య విషయం ఏం కాదు. సరే, ఇప్పుడు మీరు ఢిల్లీలో నుంచి ఇంకొక రాష్ట్రానికి పరిమితం అవ్వకుండా రెండో రాష్ట్రానికి అది ఎక్స్పాండ్ అయింది కదా. పంజాబ్ నిజంగానే హర్యానాను ఇంకో ప్లేసెస్లో కాంగ్రెస్ పార్టీ కానీ సహకరించి ఉంటుంటే ఫలితాలు డిఫరెంట్గా ఉన్నాయన్న కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో అంటే ఒక పార్టీ అంటే అది ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉన్నింది ఖచ్చితంగా. ఎందుకంటే మిగిలిన చాలా మంది కీలకమైన నాయకులందరూ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఢిల్లీలో అన్ని ప్రాంతాల వాసులు ఉంటారు. అయితే మన కంక్లూజన్ టైం తక్కువ ఉంది. రామ్మోహన్ రావు గారి విశ్లేషణ కంక్లూడ్ చేద్దాము. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేను కాదనలేదు, కానీ అంత ఫాస్ట్ గా ఏ పార్టీ జరగదు కూడా ప్రాక్టికల్ గా. అలా అనుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అది ఇంకొక అబ్జర్వేషన్. కేసీఆర్ గారు సేమలానే విస్తరిస్తా అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు విస్తరిస్తా అన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆ సందర్భంలో ఓడిపోయిన పరిస్థితి లేదు సార్. రామ్మోహన్ రావు గారు మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్దోడైతే కాదు